జై శ్రీరామ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నాగమణక్క వాళ్ళ అబ్బాయి పెళ్లి రోజు అయితే వచ్చేసిందండి. నేను ఈ వీడియో పెట్టడానికైతే చాలా రోజులు పట్టేసింది, ఏమనుకోవద్దు. అయితే ఈ డెకరేషన్ అది చూసారా? అసలు ఎంత బాగా చేశారంటే ప్రతిదీ ఇలాగే చెప్తాం అనుకోవద్దండి. ఇది మట్టు క్వైట్ ఆపోజిట్ అనమాట. అంత బాగుంది. పెళ్లి కావాల్సిన పిల్లలందరూ వచ్చి ఇక్కడ పెళ్లి చూపులు ఫొటోస్ కూడా తీయించుకుంటున్నారంటే మీరు నమ్ముతారా? అదిగోండి అక్కడ నా పక్కనే ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా పేరెంట్స్ తీసుకొచ్చి ఫోటోగ్రాఫర్తో పెళ్లి చూపుల ఫోటో బాగా తీయని చెప్పేసి మరీ తీయించుకున్నారండి. సినిమా సెట్టింగ్ లాగా ఉందన్నమాట. నెక్స్ట్ మనం లోపలికి వస్తుంటే అక్కడ మనం పెళ్ళికి వస్తున్న ఫీలింగ్ రాలేదండి. ఫ్లవర్ గార్డెన్స్కి ఏమైనా వస్తున్నామా అన్నంత బాగా చేశారనమాట. ఏదన్నా ఎగ్జిబిషన్ జరుగుతుందా ఇక్కడ అన్నట్టు ఉందన్నమాట. ఇంకా అలా లోపలికి వస్తే కళ్యాణ మండపం కూడా సూపర్గా ఉందండి. ఎంత పెద్దదో, 2-3 వేల మంది ఫ్రీగా కూర్చోవచ్చండి. అంత పెద్ద మండపము వెంచర్లో వేశారంట దీన్ని. చాలా బాగుంది. అక్కడికి వెళ్ళేదాకా కూడా మనకు అక్కడ ఒకటి ఉందని కూడా మనకు తెలియదు. గన్నవరం దగ్గరలోనే ఉందండి ఇది. ఎవరైనా కావాలంటే మటుకు చక్కగా, అంటే ఇలా 2-3 వేల మంది అయితే మటుకు ఈ మండపం చాలా బాగుంది. పార్కింగ్ కూడా ఇబ్బందే లేదనమాట. ఇంకా అట్లా లోపలికి వెళ్ళగానే అల్లుడికి కాళ్ళు కడుగుతున్నారు. అది మీకు ముందే జరిగిపోయింది, చూసే ఉంటారు. కాళ్ళు కడిగి చక్కగా మళ్ళీ పారాన్ని పెట్టారనమాట అత్తగారు. ఇంకా జీలకర్ర బెల్లం పెట్టడానికి ముహూర్తం కోసం పంతులు గారు రెడీగా ఉన్నారనమాట. ఇంకా సెల్ ఫోన్ చూస్తున్నారా? ఈ లోపు చూడండి రమ్యని అక్కడ గమనిస్తున్నారా మీరు? దుఃఖం దిగమింగుకుంటుందన్నమాట. అసలు ఎంత ఆపుకున్నా ఆగట్లేదండి. ప్రతి ఆడపిల్ల కూడా అంతే కదండి. తల్లిదండ్రులను వీడి వెళ్ళిపోవాలి అనేసరికి ఎంత బాధపడుతుందో. అప్పటిదాకా పరిచయం ఉన్నా మాట్లాడుకుంటున్నా కానీ మన ఇల్లు వీడి వేరే ఇంటికి వెళ్ళిపోవాలి, అక్కడ బాధ్యతలను తీసుకోవాలి, రేపటి నుంచి ఎలా ఉంటుందో జీవితం అనేది మటుకు ఒక్కసారిగా మైండ్లో తిరిగిందా? ఇంకా చూడండి, మీరు ఎలాంటి వాళ్ళైనా ఆ నిమిషం దుఃఖం వచ్చేస్తుందనమాట. అయితే అది కొంతమంది జీలకర్ర బెల్లం పెట్టే టైంలో అలాగ ఫీల్ అవుతారు. కొంతమందికి ఏమో తాలిబొట్టు ఎప్పుడైతే మెడలో పడుతుందో అప్పుడు దుఃఖం వచ్చేస్తుంది అనమాట. ఏదేమైనా కానివ్వండి, మనం వెళ్ళిన చోట వాళ్ళతో పాటు కలిసిపోయి చిన్న మాట వచ్చినా కానీ సర్దుకొని వెళ్ళిపోతే అక్కడ కూడా చాలా బాగుంటామండి. ఏదో చిన్న చితక మాట పట్టింపులు అయితే ఎవరికైనా వస్తాయండి. మన పేరెంట్స్ దగ్గర అయితే మటుకు రావా ఏంటి? వచ్చినప్పుడు అమ్మా నాన్నతో ఎట్లా మాట్లాడి సర్దుబాటు చేసుకుంటున్నామో అట్లాగే అత్తామామతో కూడా సర్దుబాటు చేసుకొని మాట్లాడితే జీవితాలు అందరి చాలా బాగుంటాయండి. ఉంటాను.